పవన్ కళ్యాణ్ తనది కొత్త తరహా రాజకీయ విధానం అంటూ ప్రకటించారు. తన రాజకీయాలు సంప్రదాయానికి భిన్నంగా సాగుతాయి అంటూ చెప్పుకొచ్చారు. కానీ తీరా ఆచరణకు వచ్చేసరికి మళ్ళీ అన్ని చోట్ల మిగిలిన పార్టీల మాదిరిగానే ఇతర పార్టీల నుంచి వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకోవడం, వలస నేతలకి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళే పార్టీలో అన్నింటా చక్రం తిప్పుతుండడం, ఇదంతా మనం ఇప్పుడు చూస్తున్నటువంటి విషయం. సరిగ్గా ఇదే రీతిలో ఇప్పుడు ఆయన రాజకీయ పోకడ కూడా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవల కాలంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ తీరు మీద తీవ్రమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. అలా విమర్శలు ఎదుర్కొంటున్న ప్రతిసారి ఎదురుదాటికి జనసేనాని ప్రాధాన్యత ఇస్తున్నారు. ఉదాహరణకి సుగాలి ప్రీతి కేసుని రాజకీయంగా పవన్ కళ్యాణ్ వినియోగించుకునే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డిని బదనాం చేసేదానికి వాడుకున్నారు. చంద్రబాబు హయాంలో 2017లోనే నేరం జరిగినప్పటికీ 2019 వరకు పల్లెత్తు మాట మాట్లాడకుండా 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో నెట్టేదానికోసం గిరిజన బాలిక మృతి కేసుని పవన్ కళ్యాణ్ పదే ప్రస్తావిస్తూ వచ్చారు. అలాంటి కేసులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏమీ చేయలేక చేతులెత్తేశారు. దాంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని పలువురు ప్రశ్నించే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా సుగాలి ప్రీతి తల్లి పార్వతీబాయి అయితే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి మీద తీవ్రమైనటువంటి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏకంగా జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆమరణ దీక్ష కూడా పూనుకుంటాను అంటూ హెచ్చరించారు. దాంతో ఇప్పుడు జనసేన, పవన్ కళ్యాణ్, ఆయన అనుచరులు అందరూ సుగాలి ప్రీతి కేసులో ఆమె తల్లిని బదనాం చేసేదానికి పూనుకుంటున్నారు. ప్రీతిబాయి తల్లి పార్వతీబాయిని నిందితురాలిగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎంతో కృషి చేసి పవన్ కళ్యాణ్ కృషి వల్ల ఎంతో ప్రయోజనం పొంది ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా మాట్లాడతారా అన్నట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. విపక్షంలో ఉండగా సుగాలి ప్రీతి కేసుని మొట్టమొదట టేకప్ చేసి నిందితుల్ని అరెస్ట్ చేసి తీరుతాం, నిందితుల్ని శిక్షించే వరకు ఊరుకోం అంటూ చెప్పుకొచ్చినటువంటి పవన్ కళ్యాణ్ మాట మార్చేసి ఇప్పుడు సుగాలి ప్రీతి కుటుంబాన్ని నిందించే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా వర్తింపజేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్లో కూడా ప్లాంట్ను కాపాడే బాధ్యత నాది, కార్మిక సంఘాలు కలిసి వస్తే తాను ప్లాంట్ని పరిరక్షిస్తాను, జగన్మోహన్ రెడ్డి వల్ల మొత్తం స్టీల్ ప్లాంటు ప్రైవేటు పరం అయిపోతుంది అన్నట్టుగా పవన్ కళ్యాణ్ మాట్లాడుకొచ్చారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు విభాగాల వారీగా కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే వాటన్నిటికీ మళ్ళీ జనసేనాని మద్దతు పలుకుతున్నారు. అంటే తాను ప్రతిపక్షంలో ఉండగా చెప్పిన మాటకి విరుద్ధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నారు. పైగా వ్యవహరించడమే కాకుండా దీనంతటికీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులే కారణమన్నట్టుగా మళ్ళీ ఎదురుదాడికి పూనుకుంటున్నారు. అక్కడ సుగాలి ప్రీతి తల్లిని, ఇక్కడ వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నేతల్ని అందరినీ దోషులుగా చిత్రీకరించేదానికి పవన్ కళ్యాణ్ గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన నేరం లేదన్నట్టుగా, తను మాట మార్చేసిన తప్పు కాదన్నట్టుగా, తాను ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ భిన్నమైనటువంటి మాటలు చెబుతున్నా అదేమీ నేరం కాదన్నట్టుగా ఆయన చిత్రీకరించే పనిలో ఉన్నారు. అట్లా తాను చేసినటువంటి తప్పిదాలకి, తను చేసినటువంటి కార్యకలాపాలకి భిన్నంగా తాను వ్యవహరిస్తూ ఇప్పుడు మళ్ళీ ఎదుటి వాళ్ళని దోషులుగా చిత్రీకరించే ప్రయత్నానికి పవన్ పూనుకుంటున్నటువంటి వైనం చాలా విడ్డూరంగా కనిపిస్తోంది. ఇదేనా కొత్త తరహా రాజకీయాలు అనే ప్రశ్న వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలకి చేతలకి పొంతన లేదనే అభిప్రాయం అన్ని చోట్ల అందరిలో బలపడుతోంది.